అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, స్కిప్ చేయొద్దు. లైక్ చేసి షేర్ చేయండి, మరొకరికి ఉపయోగపడవచ్చు. మొదలు పెట్టుకుందామా? నాకు స్త్రీలంటే అసహ్యం, కానీ పురుషులంటే ఇష్టం. ఒక ఆంతరంగిక కార్యదర్శి తన కార్యాలయంలో పనిచేసే కొందరు స్త్రీల పట్ల కటువైన భావన కలిగి ఉండేది. ఎందుకంటే వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని, అబద్ధపు పుకార్లు పుట్టిస్తున్నారని అంది. తనకు ఇతర స్త్రీలంటే ఇష్టం లేదని ఒప్పుకుంది. నాకు ఆడవాళ్లంటే అసహ్యం, కానీ మగవాళ్లంటే ఇష్టపడతాను అంది. ఆమె తన క్రింద పనిలో ఉండే వాళ్లతో చాలా అహంకారంతో, గర్వంతో, విసుగుతో నిండిన గొంతుతో మాట్లాడుతుందని గ్రహించాను. తన సహోద్యోగులకు తనని ఇబ్బంది పెట్టడంలో వారు సంతోషిస్తున్నారని చెప్పింది. ఆమె అలా మాట్లాడటం వలన ఇతరులకు ఇబ్బంది పెట్టడంలో ఆమె చాలా గర్వంగా ఉన్నట్లు గమనించాను. మన ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ మనకి కోపం తెప్పిస్తున్నారంటే ఆ కోపము, క్షోభ మనలో నుంచే వెలువడే సబ్కాన్షియస్ మైండ్లోని ధోరణి తాలూకా తప్పేనేమో. కుక్కలంటే భయమా? అసహ్యము ఉన్న వాళ్లను చూసి కుక్కలు వాళ్ల పట్ల భయంకరంగా స్పందిస్తాయని అందరికీ తెలుసు. జంతువులు మన సబ్కాన్షియస్ మైండ్లోని కదలికలు గ్రహిస్తాయి, వాటికి తగ్గట్టే అవి ప్రతిస్పందిస్తాయి. ఈ విషయంలో చాలామంది అనైతిక మనుషులు కుక్కలు, పిల్లులు ఇతర జంతువుల్లా సున్నితమైన వారే. స్త్రీలను ద్వేషించే ఈ స్త్రీకి నేనొక ప్రార్థనా పద్ధతిని సూచించాను అని రచయిత చెప్తున్నారు. ఆధ్యాత్మిక విలువలతో తనని తాను గుర్తించినప్పుడు, జీవిత సత్యాలను అంగీకరించటం మొదలుపెట్టినప్పుడు ఆమె మాటల ధోరణి, గొంతు, హావభావాలు, స్త్రీల పట్ల ఆమెకున్న ద్వేషం అన్నీ కూడా మాయమవుతాయని ఆమెకు వివరించాను. ద్వేషము యొక్క భావోద్వేగం మనిషి మాటల్లో, చేతల్లో, రాతల్లో, ఇతర దశలలో వెల్లడి అవుతాయని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఒక ప్రార్థనా పద్ధతిని ఏర్పరచుకుంది. దాన్ని ఆమె క్రమంగా నిజాయితీతో తన కార్యాలయంలో సాధన చేస్తూ వచ్చింది. ఆ సేల్స్ మేనేజర్ అతని శాన్ ఫ్రాన్సిస్కోకు పిలిపించి అతన్ని అభినందించింది. అతనికి డివిజన్ సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు. అతని బాధ్యతలు, జీతం చాలా ఎక్కువగా పెంచాడు. తన పై అధికారి గురించి అంచనాలను మార్చుకోగానే అతని సబ్కాన్షియస్ మైండ్ ఆ పై అధికారి దానికి తగ్గట్టు ప్రతిస్పందించేలా చేసింది. భావోద్వేగంతో పరిపక్వత చెందటం. మనం అనుమతిస్తే తప్ప అవతలి వ్యక్తి అనే మాటలు మనకి కోపాన్ని, విసుగును కలిగించలేవు. ఇంకొకరు మన మనసును కష్టపెట్టగల ఒకే మార్గం మన సొంత ఆలోచనే. కోపం వచ్చినప్పుడు మన మనసు 4 దశల్లో ప్రయాణిస్తుంది. అవతలి వ్యక్తి అన్న మాటల గురించి ముందు మనం ఆలోచిస్తాము. తరువాత కోపం తెచ్చుకోవాలని నిర్ణయించుకొని ఆగ్రహం అనే భావంతో మనసును నింపేస్తాము. ఆ తరువాత ఏదైనా చెయ్యాలని అనుకుంటాము. కోపంగా జవాబు చెప్పి మన ప్రతిక్రియను వెలుబుచ్చుతాము. ఇక్కడ ఆలోచన, భావం, ప్రతిక్రియ, చర్య ఇవన్నీ మన మనసులోనే ముందు జరుగుతాయని మనం గమనించాలి. మానసికంగా పరిపక్వత చెందితే మనము అవతలి వ్యక్తి విమర్శకు, కోపానికి వ్యతిరేకమైన స్పందనను తెలియజేయము. అలా చేశామంటే మనం మానసికంగా నీచ స్థితికి దిగజారి అవతలి వ్యక్తి చేసే నిందకు అదే రీతిలో ప్రతిస్పందించటం, జీవితంలో
మన లక్ష్యం ఏమిటో దానికి అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. ఏ వ్యక్తి, స్థలం, విషయం కానీ మన మనశ్శాంతిని, ప్రశాంతతను, మంచి ఆరోగ్యాన్ని పాడు చెయ్యకుండా చూసుకోవాలి. సామరస్యమైన మానవ సంబంధాలలో ప్రేమకు అద్దం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మనస్తత్వ విశ్లేషణ వ్యవస్థాపకుడు, మనస్తత్వ శాస్త్ర చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఇలా అంటాడు: ఒక వ్యక్తిత్వంలో ప్రేమ అనేది లేకపోతే అది అనారోగ్యానికి గురై చచ్చిపోతుంది. ప్రేమలో అర్థం చేసుకోవటం, సద్భావన, అవతలి వ్యక్తిలోని దైవత్వం పట్ల గౌరవం ఉంటాయి. మనం ఎంత ఎక్కువ ప్రేమను, సద్భావనను అందిస్తే అంత ఎక్కువ మోతాదులో అది మన దగ్గరకు తిరిగి వస్తుంది. అవతలి వ్యక్తి అహంకారాన్ని దెబ్బకొట్టి వారి ఆత్మాభిమానాన్ని గాయపరిస్తే వారు మన పట్ల సద్భావంతో మెలగరు. ప్రతి వ్యక్తి ప్రేమ, గుర్తింపు కోరుకుంటాడని గ్రహించాలి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తను ముఖ్యమైన వాడిననే అనుకోవాలనుకుంటాడు. అవతలి వ్యక్తికి తన విలువ తెలిసి ఉంటుందని అర్థం చేసుకోండి. మనలాగే అతను కూడా మనుషులందరినీ చైతన్యవంతంగా ఉంచే జీవిత సూత్రం యొక్క వ్యక్తీకరణ తనలో ఉందని, అందుకుగాను గౌరవాన్ని పొందాలనుకుంటాడని గ్రహించాలి. ఈ పని మనం అవగాహనతోనూ జాగ్రత్తతోనూ చేస్తే మనం అవతలి వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతాము. అతను కూడా మన ప్రేమను, సద్భావనను మనకి వెనక్కి అందిస్తాడు. అతని ప్రేక్షకులను ద్వేషించాడు. ఒకానొక నటుడు తాను మొట్టమొదటిసారి నటించేటప్పుడు ప్రేక్షకులు తిట్టారని, పిల్లికూతలు కూశారని అన్నాడు. ఆ నాటిక కథ చాలా చెడ్డగా వ్రాయబడిందని, నిస్సందేహంగా తాను మంచి పాత్ర చెయ్యలేదని చెప్పాడు. ఆ సంఘటన తరువాత కొన్ని నెలల పాటు తాను ప్రేక్షకులను ద్వేషించటం ప్రారంభించాడు. అతను వాళ్లను మూర్ఖులని, అజ్ఞానులని, వెనకబడి ఉన్నారని అనుకున్నాడు. అతను నటనకు స్వస్తి చెప్పి 1 సంవత్సరం పాటు మందుల దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. ఒకసారి అతని స్నేహితుడు న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో జరిగే ఉపన్యాసానికి తన వెంట రమ్మని ఆహ్వానించాడు. ఆ ఉపన్యాసం మనతో మనం సఖ్యంగా ఉండటం ఎలా అనే విషయాన్ని గురించి. ఆ ఉపన్యాసం అతని జీవితాన్ని మార్చేసింది. స్టేజీ వెనక్కి వెళ్ళి తన కోసం, ప్రేక్షకుల కోసం శ్రద్ధగా ప్రార్థన చెయ్యసాగాడు. స్టేజీ ఎక్కే ప్రతి రాత్రి అతను ప్రేమ, సద్భావన వ్యక్తపరిచేవాడు. దేవుని దయ, సర్వస్వం ఉన్న హృదయాలలో ఉండి వారిని పైకెత్తి ప్రేరేపించమని కోరుకోవడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి నాటక ప్రదర్శన జరిగేటప్పుడు ప్రేక్షకులకు ప్రేమపూర్వక భావనలు పంపేవాడు. ఈనాడు అతనొక గొప్ప నటుడు. ప్రజలను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అతని సద్భావన, గౌరవం సంక్రమించి ఇతరులను ప్రభావితం చేస్తుంది. విన్నారు కదా? మనం ఎలా ఉంటే, మనం ఏది చేస్తే, ఎదుటి వాళ్లకు ఏది అందిస్తే మనకి అదే తిరిగి వస్తుంది. వాళ్ళు అలాగే స్పందిస్తారు, అంతే చేస్తారు. అర్థమైంది కదా? రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.